సో మనము యాక్చువల్గా నిన్న మనము అన్ని ప్రకరణాలు ఒకసారి చెప్పుకుందామని అనుకున్నాం కనుక అన్ని ఒకసారి చెప్పుకున్నాము. నో, ఇవాళ మనం నిర్వాణ ప్రకరణం గురించి చెప్పుకుందాం అన్నమాట. సో ఈ నిర్వాణ ప్రకరణం అనేది నిర్వాణ ప్రకరణం అనేది ఈ యోగ వాసిష్టంలో అత్యంత ముఖ్యమైన భాగం. సో మనం ఎక్కడ ఉన్నామో అది. సో ఇది మనకు నిజంగా నిజమైన శాంతి మోక్షం ఎట్లా లభిస్తుంది అనేది దీంట్లో తెలుపుతుంది. సో నిర్వాణం అంటే ఏంటంటే, నిర్వాణం అంటే చనిపోవడం కాదు. నేను నాది అనే కోరికలు, మళ్ళీ అహంకారం, ఇవన్నీ పూర్తిగా తగ్గించుకోవడమే నిర్వాణం. అంటే మనసును పూర్తిగా ప్రశాంతంగా మార్చడం. సో దీపం ఎప్పుడైతే ఆరిపోతుందో, ఆరిపోయిన తర్వాత ప్రశాంతమైన చీకటి మిగిలినట్టు అజ్ఞానం పోయిన తర్వాత మిగిలే ప్రశాంతత అన్నమాట. సో దీన్ని బ్రతకుండగానే పొందొచ్చు. దాన్నే మనము జీవన్ముక్తి అంటాం. సో ఇందులో ముఖ్యమైన బోధలు ఏంటంటే, నిర్వాణ ప్రకరణంలో మనకు అసలు సృష్టి అనేది పుట్టలేదు అని చెప్తాడు. లైక్ మన ప్రపంచం వేరుగా కనిపిస్తుంది, కానీ నిజానికి అన్నీ ఒకటే చైతన్యం అన్నమాట. బంగారంతో ఉంగరము గొలుసు చేసినట్టు పరమాత్మ నుంచే ఈ ప్రపంచం కనిపిస్తుంది అని చెప్పడం. సో రూపాలు వేరు కానీ సత్యం ఒకటే. సో ఇందులో మూడు ఆకాశాల గురించి చెప్తారు. ఒకటి భూతాకాశము, ఇంకొకటి చిత్తాకాశము, ఇంకొకటి చిదాకాశం. సో భూతాకాశము అంటే మనకు కనిపించే ఆకాశం. సో భూతాకాశం అంటే మనకు కనిపించే బయట ఆకాశం. చిత్తాకాశం అంటే మన ఆలోచనలు, మన కళలు తిరిగే మనసు అన్నమాట. ఇక చిదాకాశం ఏంటి? ఇవన్నీ మనకు మూలమైన పరమ చైతన్యం. మనం అసలు మన అసలు స్వరూపం అదే అన్నమాట, చిదాకాశం అన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన కథ చెప్పుకున్నాం. ఎవరిది అంటే భూషణుడి కథ. సో ఇది ఒక కాకి కథ. ఇందులో మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. ఒక కాకి ఎన్నో యుగాలు బతుకుతుంది అన్నమాట. దాని రహస్యం ఏంటంటే అది శ్వాసపై ధ్యాస పెడుతుంది. సో లోపలికి వెళ్ళే శ్వాస, బయటకు వచ్చే శ్వాస మధ్య ఉన్న ఒక చిన్న నిశ్శబ్దాన్ని గమనించడం. సో మనకు ఇదే లోపలికి వెళ్ళే శ్వాస, బయటకు వచ్చే శ్వాస మధ్య ఉన్న ఆ చిన్న నిశ్శబ్దాన్ని గమనిస్తేనే మనకి జ్ఞానోదయం కలుగుతుంది అంటారు. సో అందుకే దానికి ఆ కాకి భయము, ఒత్తిడి అనేటివి ఉండేటివి కాదు. సో శ్వాసను ప్రశాంతంగా గమనిస్తే మనసు కూడా ప్రశాంతంగా అవుతుంది. సో ఈ స్టోరీ మనం ఇక్కడ చెప్పుకున్నాము. తర్వాత మనం భూషణుడి కథ మళ్ళీ చెప్పుకున్నాం ఒకసారి. అంటే భూషణుడు ఏంటి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళా మనం ఒకసారి భూషణుడి గురించి చెప్పుకొని దాన్ని విల్ స్టార్ట్. సో ఇది ఈ నిర్వాణ ప్రకరణము యోగ వాసిష్టంలో మనకు అత్యంత ముఖ్యమైన భాగం అన్నమాట. ఇది మనకి నిజమైన శాంతి మోక్షము ఎట్లా ఎట్లా వస్తుంది అని తెలపడమే మనం ఇక్కడ నేర్చుకుంటాము. సో ఇందులో ఉన్న స్టోరీస్ అవన్నీ మనకు చెప్తున్నాడు అనమాట అర్జునుడు. సారీ, అర్జునుడు కాదు, మన వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి. సో ఇక్కడ ఇదే అన్నమాట. మనకి ప్రపంచంలో చాలా మంది మళ్ళీ చాలా వస్తువులు, చాలా తేడాలు కనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ నిజానికి ఒకే పరమాత్మ నుండి వచ్చినాయి అని. లైక్ ఒక చిన్న విత్తనంలో పెద్ద చెట్టు దాగి ఉంటుంది, అలాగే పరమాత్మలో ఈ ప్రపంచం మొత్తం దాగి ఉంది అని. సో ఒకే బంగారం తోటి ఉంగరము గొలుసు గాజులు చేస్తారు. సో రూపాలు వేరు వేరుగా అనిపించినా అందులో ఉండేది మూలమైతే బంగారమే కదా. అట్లాగే మనుషులు, జంతువులు, చెట్లు, పర్వతాలు ఇవన్నీ కూడా పరమాత్మ రూపాలనే తెలపడం అనమాట. లైక్ నెమలి గుడ్డు ఉంది కదా, గుడ్డులో బయటకు రంగులు కనిపించవు, కానీ తర్వాత అందమైన రంగురంగుల నెమలి బయటకు వస్తుంది. అట్లాగే ఈ విశ్వం మొత్తం ఆ పరమాత్మలోనే ఉంది. ఆ పరమాత్మ నుంచే ఈ రంగురంగుల విశ్వం మొత్తం బయటకు వచ్చింది. ఎండలో ఎట్లయితే దూరంగా నీరు ఉన్నట్టు కనిపిస్తుందో, కానీ దగ్గరికి వెళ్తే నీరు ఉండదు కదా. అట్లాగే ప్రపంచం వేరు అనిపించడం కూడా ఒక భ్రమ అని చెప్తున్నాను. చివరిగా నేను, నువ్వు, ప్రపంచము, దేవుడు అని వేరుగా కనిపించిన నిజానికి అవన్నీ కూడా అంతా ఒకటే చైతన్యము, ఒకే పరమాత్మ స్వరూపం అని చెప్తుండనమాట. సో వశిష్ఠ మహర్షి ఇందులో చాలా గొప్ప సత్యాన్ని చాలా లోతుగా చెప్తున్నారు. సో ఇందులో ఏంటంటే మనకు కనిపించే నేను, ప్రపంచం, ఆకాశము,
వస్తువులు ఇవన్నీ నిజంగా పుట్టలేదు, అవి మనసులో శ్రీరామచంద్రుడికి బోధ చేస్తుండే అనమాట. ఇవన్నీ మనసులో కనిపించే భావనలు మాత్రమే. జ్ఞానులు మాత్రమే ప్రపంచాన్ని చూస్తూనే తమలో ఆనందంలో ఉంటారు. వాళ్ళు బయటకు పనులు చేస్తారు, మాట్లాడతారు, తిరుగుతారు, కానీ లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు. సో గోడ పైన వేసిన బొమ్మ కదలదు కదా, అలాగే వారి మనసు కూడా కోరికలతోటి భయాలతోటి వాళ్ళ మనసు అసలు కదలదు. వాళ్ళకు నేను నాది ఇది వేరు అనే భావనలు ఉండవు. సముద్రంలో ఎట్లయితే అలలు వచ్చినా కూడా సముద్రం మారదో, అలాగే ప్రపంచంలో ఎన్ని మార్పులు కలిగినా కూడా ఆత్మ మాత్రం మారదు. వేల మంది పుడతారు, వేల మంది చనిపోతారు, కానీ అందరిలో ఉన్న ఆత్మ ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది పుట్టదు, చనిపోదు, మారదు, ఎక్కడైనా ఉంటుంది. నిజమైన జ్ఞానం అంటే ఏంది? మనం ఇప్పుడు నిజమైన జ్ఞానం అంటే ఏంటంటే ప్రపంచం అంతా ఒకే పరమాత్మ అని చూడడమే నిజమైన జ్ఞానం. కనిపించే ప్రతి ఒక్కరిలో సేమ్ ఆత్మతత్వం ఉంది. అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. సో దీంట్లో ఉన్న ముఖ్యమైన సారాంశం ఏంటంటే ప్రపంచంలో కనిపించేవన్నీ కూడా పరమాత్మనే. నేను నువ్వు ఇది అనే తేడాలు మనసు సృష్టించేవి. జ్ఞాని బయట సాధారణ మనుషులకు కనిపించినా కూడా లోపల పూర్తిగా శాంతిగా ఆనందంగా ఉంటాడు ఒక ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి. సో ఈ భాగంలో శ్రీరాముడు ఒక సందేహం అడుగుతాడు అనమాట. వశిష్ఠ మహర్షి దానికి లోతైన సమాధానం చెప్తాడు. సో ఏంటంటే రాముడు అడిగిన ప్రశ్న ఏంటంటే, పరమాత్మ మారదు అంటున్నారు, అయితే ప్రపంచం ఎట్లా కనిపిస్తుంది అని. సో వశిష్ఠ మహర్షి చెప్తాడు అనమాట, పాలను పెరుగుగా చేస్తే అది నిజమైన మార్పు. అది పాలు, అది పాలు కాదు. అట్లాగే కానీ ప్రపంచం కనిపించడం అలాంటి నిజమైన మార్పు కాదు. సముద్రంలో అలలు వస్తాయి, అలలు వచ్చినా సముద్రం అనేది మారిపోదు. అట్లాగే పరమాత్మలో ఈ ప్రపంచం కనిపించినా కూడా పరమాత్మ అనేది మారదు అని చెప్తాడనమాట. ప్రపంచం ఎందుకు కనిపిస్తుంది అంటే మనసులో ఒక చిన్న భావన, ఒక చిన్న ఆలోచన అనమాట. నేను, ప్రపంచము, ఇది అది అనే తేడాలు కనిపిస్తాయి. నేలలో విత్తనం పడితే మొక్క మొలుస్తుంది. అట్లాగే చైతన్యంలో ఎప్పుడైతే ఒక భావం అనేది పడుతుందో అప్పుడు మనసు, ఈ ప్రపంచం అనేటివి కనిపిస్తాయి. భావనలు లేకపోతే మనసే ఉండదన్నమాట. అసలు సత్యం ఏంటంటే వశిష్ఠుడు చెప్తున్నాడు అనమాట, నువ్వే బ్రహ్మము, నేనే బ్రహ్మము, ప్రపంచం అంతా కూడా బ్రహ్మమే. ఇప్పుడు ఎన్ని కుండలు ఉన్నా కూడా ఆ కుండలన్నీ అవన్నీ కూడా మట్టితో చేసినవే కదా. అట్లాగే అన్ని జీవులు, అన్ని వస్తువులు, ఇక్కడ ఉన్న వస్తువులు కానీ, ఇక్కడ ఉన్న జీవులు కానీ, ఇక్కడ ఉన్న మనుషులు కానీ, అవన్నీ ఒకే పరమాత్మ రూపాలు. గాలి గాలి కదలిక వేరు కాదు కదా, అట్లాగే చైతన్యం మళ్ళీ ప్రపంచం కూడా వేరు కాదు. ఇక్కడ ఉన్న ఆ ప్రపంచమే ఆ చైతన్యమే ఈ ప్రపంచము అని చెప్తారు అనమాట. సో ప్రపంచం కనిపిస్తున్నా కూడా నిజంగా మారేది ఇక్కడ ఏమీ లేదు. అన్ని ఒకే పరమాత్మలో కనిపించే భావాలు మాత్రమే. సో అన్ని బ్రహ్మమే అని తెలుసుకున్నప్పుడే మనసు ప్రశాంతంగా అవుతుంది అని చెప్తున్నారు. సో శ్రీరాముడు మరియు వశిష్ఠ మహర్షి మధ్య ఇంకా ఇట్లానే లోతైన సంభాషణ కొనసాగుతా ఉంది నిర్వాణ ప్రకరణంలో. రాముడు చెప్తున్నాడనమాట, గురుదేవ మీ ఉపదేశంతో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అన్ని బ్రహ్మమే అని అర్థమైంది. అంత పరిపూర్ణమే, అంత పూర్ణమని నేనైతే తెలుసుకున్నా. కానీ ఒక సందేహం ఉంది. మనిషి బతుకున్నప్పుడు చూస్తాడు, వింటాడు, అనుభవిస్తాడు, అయితే చనిపోయిన తర్వాత ఎందుకు అనుభవించడు అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు అనమాట, ఈ ప్రపంచంలో నిజంగా ఉంది అంటే అన్ని కూడా పరమాత్మ తత్వం అంటున్నారు. ఉన్నప్పుడైతే అన్ని అనుభవిస్తాడు, కానీ పోయిన తర్వాత ఎందుకు చూడలేడు అన్ని అడిగితే అప్పుడు చెప్తాడు అనమాట వశిష్ఠ మహర్షి సమాధానం ఏంటంటే, ఈ ప్రపంచంలో నిజంగా ఉన్నది ఒక్కటే, అది శుద్ధ చైతన్యం. అదే ఒకసారి మనసుగా, మళ్ళా అదే బుద్ధిగా, అదే అహంకారంగా, అదే ఇంద్రియాలుగా, అదే శరీరంగా కనిపిస్తుంది. సో ఆ చైతన్యంలో ఒక చిన్న భావన వస్తుంది, ఏమంటే నేను అని. అప్పుడు అది నేను శరీరము, ఇది చెట్టు, ఇది ప్రపంచము అని భావిస్తుంది. అదే అహంకారం. నేను అనేది అహంకారం. మనసు ఎట్లా తయారవుతుందో అంటే, ఎప్పుడైతే మనకు ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని మనసు అంటాం. ఎప్పుడైతే మనకు తెలుసుకునే శక్తి వచ్చిందో దాని బుద్ధి అంటాం. చూసే శక్తి ఉంది అంటే ఇంద్రియాలు అంటాం. అన్ని చైతన్యానికి వేరు పేర్లు మాత్రమే. మన బుద్ధి కానీ, మన మనస్సు కానీ, మన అహంకారం కానీ, లేకపోతే మన ఇంద్రియాలు కానీ, ఇవన్నీ మన ఒకే చైతన్యానికి వేరు పేర్లు పెట్టింది. బట్ వశిష్ఠుడు చెప్తున్నాడు, మనకు బయట ప్రపంచం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి మనలో ఏర్పడిన ప్రతిబింబాన్ని చూస్తున్నాము. అద్దంలో కనిపించే చిత్రం నిజంగా అద్దంలో ఉండదు కదా. అద్దంలో మనం చూసినంతసేపు కనిపిస్తుంది, మనం బయటకు వచ్చేసినామంటే ప్రతిబింబం కనబడదు. అట్లాగే ప్రపంచం కూడా
మన చైతన్యంలో కనిపించే ప్రతిబింబం మాత్రమే. నువ్వు ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది ఈ ప్రపంచము. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే, అజ్ఞాని ఏంటంటే ఇది నిజమైన ప్రపంచం అని నమ్ముతాడు, జ్ఞాని ఏమో అన్ని చైతన్యం అని నమ్ముతాడు. అదే తేడా. జ్ఞానికి తెలుసు ఇదంతా ఒకటే చైతన్యం అని, అందుకే జ్ఞానికి బంధనం ఉండదు, అజ్ఞానికి బంధనం ఉంటుంది. సో నిజంగా ఇక్కడ ఉండేది ఒకటే, అదే శుద్ధ చైతన్యం. నేను అనే భావన వచ్చినప్పుడు మాత్రమే ప్రపంచం అనేది కనిపిస్తుంది. మనం చూస్తున్న ప్రపంచం ఏంటంటే మన చైతన్యంలో కనిపించే ఒక ప్రతిబింబం మాత్రమే. అన్ని బ్రహ్మమే అని తెలుసుకోవడమే జ్ఞానము అని చెప్తాడు అనమాట. ఈ ఈ భాగంలో వశిష్ఠ మహర్షి ప్రపంచం ఒక పెద్ద కళ లాంటిది అని చెప్తాడు అనమాట. ప్రపంచం మనకి జీవితము నిజంగా కనిపిస్తుంది అని కానీ అని వశిష్ఠుడు చెప్తాడు అనమాట. మనం నిద్రలో ఒక కళ చూస్తాం కదా, లేచిన తర్వాత అది నిజం కాదని తెలుస్తుంది మనకు. అట్లాగే ఈ ప్రపంచం జీవితం కూడా ఒక పెద్ద కళ లాంటిది. ఈ ప్రపంచము మనం చూస్తున్న జీవితం కూడా ఒక కళ లాంటిది. జీవుడు ఒక కళ నుంచి ఇంకో కళకు వెళ్తూ ఉంటాడు అనమాట మనిషి. సో ప్రపంచంలో జరిగేటి ఈ విశ్వంలో ఏమేమి జరుగుతుంటే జననము, మరణము, యుద్ధాలు, ఆనందము, బాధ, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ప్రజలు ఎక్కువగా పాపాలు చేసినప్పుడు ప్రపంచంలో సమస్యలు అన్నిటి పెరుగుతాయి. అప్పుడు దేవతలు భగవంతుని ప్రార్థిస్తారనమాట. సో అప్పుడు శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా, అర్జునుడి స్నేహితుడిగా భూమిపై అవతరిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన బంధువులను చూసి భయపడతాడు. నేను యుద్ధం చేయను అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి గొప్ప జ్ఞానం చెప్తాడు అనమాట. గీత జ్ఞానం ఏంటంటే కృష్ణుడు చెప్తాడు, ఆత్మ అనేది పుట్టదు, దెన్ చావదు, చనిపోదు, అది ఎప్పటికీ ఉంటది. శరీరం మాత్రమే మారుతుంది, ఎవరు నిజంగా చంపరు, ఎవరు నిజంగా చనిపోరు. సో ఆత్మ అనేది శాశ్వతం. సో అర్జునుడికి కృష్ణుడి మాటలు విన్న తర్వాత అర్జునుడు నా మోహం పోయింది, ఇప్పుడు నాకు అర్థమైంది అంటాడు. ఆ తర్వాత యుద్ధాన్ని ఒక ఆటలాగా చేస్తాడు అనమాట. లోపల ప్రశాంతంగా ఉంటాడు, బయట యుద్ధం మాత్రం ఒక ఆటలాగా చేస్తాడు. ముఖ్యమైన సారాంశం ఏంటంటే ప్రపంచం ఒక పెద్ద కళ లాంటిది. ఇక్కడ ఉండేది ఒక ఆత్మ మాత్రమే నిజం, శాశ్వతం. శరీరం మారుతుంది కానీ ఆత్మ మారదు. జ్ఞానం వచ్చినప్పుడు ఈ మోహము, భయము అన్నీ తగ్గిపోతాయి. మనకున్న ప్రపంచం కనిపించేది ఏంటంటే మనకున్న భయము, మనకున్న మోహము, మన కోరికల ద్వారా మనకు ప్రపంచం కనిపిస్తుంది. ఎప్పుడైతే అది పోయి జ్ఞానం వస్తుందో మనకు, అప్పుడు ఈ ప్రపంచం అంతా పరమాత్మ తత్వమే కనిపిస్తుంది అనమాట. ఇంకా వశిష్ఠ మహర్షి నిజమైన జ్ఞాని అనేవాడు ఎట్లా ఉంటాడో చెప్తుంటాడు, ఎలా జీవించాలి అనేది. సో రామ, ఏ పని చేసినా నువ్వు ఇట్లా భావించు, నేను చేసే ప్రతిదీ పరమాత్మకే సమర్పిస్తా, అప్పుడు మనసు బంధనంలో పడదు. ఏదైనా సరే ఆ పరమాత్మకి సమర్పణ అంటే మనసు బంధనాల్లో పడదు. అన్నిటికీ ఉన్న వెలుగు ఒకటే, అదే బ్రహ్మము, అదే పరమాత్మ. సో బల్బులు ఎన్నో ఉన్నా కూడా కరెంట్ ఒకటే కదా, అట్లాగే జీవులు ఎన్నో కనిపించినా కూడా మనకు కనిపించేది చైతన్యం ఒక్కటే. సో మనసులో ఆలోచనలు కదిలితే ప్రపంచం కనిపిస్తుంది. నీటిలో అలలు వచ్చినట్టు చైతన్యంలో కనుక ఆలోచనలు వస్తే ప్రపంచము, నేను, నాది అనే భావనలు కనబడతాయి. ఆలోచనలు ప్రశాంతమైనవి అనుకోండి, ఈ ప్రపంచ భావన కూడా తగ్గిపోతుంది అనమాట. ఈ జ్ఞాని ఎట్లా ఉంటాడంటే, జ్ఞాని బయట అన్ని పనులు చేస్తాడు, మాట్లాడతాడు, జీవిస్తాడు, కానీ లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతనికి బంధం ఉండదు, భయం ఉండదు, నేను అనే అహంకారం కూడా ఉండదు అనమాట. సో ఈ బంధం అనేది ఎట్లా వస్తుందంటే ఆలోచనల నుంచి కోరికలు వస్తాయి, సో కోరికల నుంచి మరిన్ని ఆలోచనలు వస్తాయి, ఇట్లా అదంతా ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటది. సో అదే బంధనానికి దారితీస్తుంది అనమాట. విముక్తి అనేది ఎట్లా వస్తుంది, మనస్సు అంటే కోరికలను తగ్గించినాం అనుకోండి, మనలోని ఆత్మను గమనించినప్పుడు నేను ఎవరు అని పరిశీలిస్తే అప్పుడు అహంకారం అనేది నెమ్మదిగా మాయమవుతుంది. ఎట్లయితే మబ్బులు తొలగిపోయినాయి అనుకోండి, ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది, అట్లనే అహంకారం తొలగిపోతే మన ఆత్మతత్వం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తాడు. సో ప్రపంచం మనసు కదలిక వల్లనే వస్తుంది, కోరికలే మన బంధానికి కారణము. ఆత్మజ్ఞానం వచ్చింది అనుకోండి, మనసు అనేది ప్రశాంతం అవుతుంది, నేను అనే భావన తగ్గితే విముక్తి వస్తుంది, చివరికి అన్ని పరమాత్మనే అని చెప్తాడు అనమాట. సో వశిష్ఠ మహర్షి మళ్ళీ పరమాత్మ గురించి ఇట్లా చెప్తా ఉంటాడు అన్నమాట. పరమాత్మ అనేవాడు చాలా అనంతుడు, ఎక్కడైనా ఉంటాడు, పుట్టడు, చనిపోడు, ఎప్పటికీ ఉంటాడు. బ్రహ్మ, విష్ణు, శివుడు వంటి దేవతలు కూడా అదే పరమ సత్యంలో ఉంటారు. సో ఆ నిజమైన ఆత్మజ్ఞానం పొందిన వాడు ఎట్లా ఉంటాడంటే అసలు బాధపడడు, భయపడడు, మరణానికి కూడా భయపడడు. బయట ప్రపంచంలో పనిచేస్తూ ఉంటాడు కానీ లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు.
సో దెన్ రాముడి ప్రశ్న అన్నమాట, మనసు బుద్ధి అహంకారం అన్ని పోయిన తర్వాత పరమాత్మ ఎట్లా ఉంటాడు? సో అప్పుడు అడుగుతున్నాడు అనమాట, ఆ పరమాత్మే అన్నింటిలో ఉంటాడు. ఉదాహరణకు ఆకాశంలో ఉన్నాడా, ఆకాశంలా ఉంటాడు. శబ్దంలో శబ్దంలా ఉంటాడు. గాలిలో గాలిలా ఉంటాడు. అగ్నిలో అగ్నిలా ఉంటాడు. నీటిలో నీటిలా ఉంటాడు. మనసులో మనసులాగా, బుద్ధిలో బుద్ధిలా, అన్నింటిలో అదే చైతన్యం పనిచేస్తుంది. మనుషుల్లోనేమో మానవత్వం లాగా ఉంటాడు. జంతువులో జంతు స్వభావంగా ఉంటాడు. చెట్లలోనేమో జీవశక్తిగా ఉంటాడు. కదిలే వాటిలో కదలికగా ఉంటాడు. కదలని వాటిలో నిశ్చలంగా ఉంటాడు. సో అన్నింటిలో ఉండేది ఆ పరమాత్మ తత్వమే. సో ప్రపంచం వేరుగా కనిపిస్తున్నా నిజానికి అన్ని ఒకటే చైతన్యము అని చెప్తాడు. సముద్రంలో ఎన్ని అలలు కనిపించినాయి అవన్నీ నీరాయి కదా, అలాగే ప్రపంచమే పరమాత్మ. సో పరమాత్మ అన్నిట్లో ఉన్నాడు. ప్రతి జీవిలో అదే చైతన్యం పనిచేస్తుంది. సో ప్రపంచంలో కనిపించే భేదాలు బయటకు మాత్రమే, నిజానికి అంతా ఒకటే బ్రహ్మము అని చెప్తాడు అన్నమాట. సో అట్లనే వశిష్ఠ మహర్షి మనసు ఎంత శక్తివంతమైందో ఒక కథ ద్వారా చెప్తాడు అన్నమాట. సో ఇది ప్రపంచంలో నిజంగా కనిపిస్తుంది, కానీ మనసులో వచ్చే ఒక కళ లాంటిది. మనసు ఏదైతే బలంగా ఊహిస్తే అది నిజంగా కనిపిస్తుంది అని చెప్పి ఉమ్, ఇక్కడ ఒక సన్యాసి కథ చెప్తాడు. ఒకసారి ఒక సన్యాసి చాలా సంవత్సరాలు ధ్యానం చేస్తాడు అనమాట. ధ్యానం వల్ల అతని మనసుకు ఒక శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత ఏది ఆలోచిస్తే అది అనుభవంలో కనిపిస్తుంది. ఒకరోజు అతడు ఏమనుకుంటాడంటే, నేను ఒక జీవట అనే వ్యక్తిని అని ఊహిస్తాడు. వెంటనే అతనికి నిజంగా ఆ వ్యక్తిని అన్న భావన వస్తుంది. కళలో కళ అన్నట్టు ఆ జీవట అనే వ్యక్తి ఒక గిరిజనుడి లాగా జీవించింది. కొన్ని రోజులు నేను గిరిజనుడిని అనుకున్నాను, గిరిజన్. తర్వాత ఒక బ్రాహ్మణుడిగా భావించింది. తర్వాత ఒక రాజుగా కలగన్నాడు. తర్వాత ఒక దేవకన్య అనుకున్నాడు. తర్వాత ఆ దేవకన్య కూడా జింకలాగా కలగని కంటదనమాట. దెన్ జింక ఒక తీగలాగా మారుతుంది. ఆ తీగ తేనెటీగలాగా మారుతుంది. తర్వాత ఏనుగులాగా మారుతుంది. మళ్ళీ తేనెటీగలాగా, తర్వాత హంసలాగా. అంటే ఇట్లా ఒక భావన నుంచి ఇంకొక భావనకు మారుతా పోయింది. దీని అర్థం ఏంటంటే, మనసు దేన్ని బలంగా ఆలోచిస్తే అది నిజంగా కనిపిస్తుంది. కళలో ఉన్నప్పుడు కళ నిజమే అనిపిస్తుంది కదా. మనం కళలో ఉన్నంతసేపు ఆ కళను చూసి మనం అమ్మో ఎంత నిజము భయం వేస్తుంటది. మన ప్లేస్ చూసేసరికి అమ్మ కళ నా పర్వాలేదు అనుకుంటాం. అట్లనే ఆలోచనలు మారితే అనుభవాలు కూడా మారుతాయి. మనం అనుకునేదే మన ప్రపంచంగా కనిపిస్తుంది. ముఖ్యమైన సారాంశం ఏంటంటే, ఈ ప్రపంచం మనసు సృష్టించిన ఒక పెద్ద కళ లాంటిది. సో మనసు ఎటు వెళ్తే జీవితం కూడా అటే వెళ్తుంది. అందుకే మనసుని ఎప్పుడు శాంతిగా పవిత్రంగా ఉంచుకుంటే మనకంతా ప్రశాంతంగా కనిపిస్తుంది. సో ఇవాళకి ఇక్కడికి ఆపేసాము. రేపు నెక్స్ట్ 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 చెప్పుకున్నాము. ఇంకా ఇందులో ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ చెప్పుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే ఉంటుంది. ఓకే మహేందర్, ఒకసారి చెప్తావా? అమ్మ జయ గురుదేవ్.